ఈరోజు భక్తిని గురించి ఆలోచించట్లేదు, నీతిని గురించి ఆలోచించట్లేదు, పరిశుద్ధతని గురించి ఆలోచించట్లేదు, నిన్ను పిలిచిన దేవుడి యొక్క చిత్తం ఏంటో నీ పట్ల ఆలోచించటం లేదు. అవన్నీ పక్కకు నెట్టేసి ప్రియులారా ఈరోజు మనం డబ్బు వెనకాల, అధికారం వెనకాల, గొప్పగా బ్రతకటం వెనకాల పడి మన సమయాన్నంతా కూడా నిరర్థకం చేస్తున్నాం. ఈరోజు ఏ తండ్రి పిల్లలుగా మనం పిలువబడుతున్నామో ఆ తండ్రి తన బ్రతుకు దినాలలో ప్రియులారా తన యొక్క మాదిరైన జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ తండ్రికి నిజమైన పిల్లలమైతే ఈరోజు ఈ భూమి మీద క్రైస్తవ సంఘాల యొక్క స్థితి ఇంత దుస్థితితో ప్రియులారా, ఇంత బలహీనమైన స్థితిలో ఎప్పటికీ ఉండేది కాదు కాదు కాదు. నేను ముందే చెప్పాను, యుద్ధం జరిగింది, రాజుల మధ్య యుద్ధం జరిగింది ఆ ప్రాంతంలో ప్రియులారా. రాజుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ సొదమ గుమర్రా రాజులు అతని యొక్క స్నేహితులైనటువంటి రాజులందరూ కూడా ఓడిపోయి వాళ్ళ ముందు నిలవలేక ప్రియులారా వాళ్ళు ప్రజలను, దేశాన్ని, వాళ్ళ ఆస్తుల్ని కాపాడవలసిన రాజులు వీళ్ళే పరారైపోయారు ప్రియులారా. అబ్రహాం అనే ఒకడు తన దగ్గర ఉన్న 318 మందితో మా శత్రువులను జయించి, ఓడించి, కొట్టి, వాళ్ళని తరిమి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మా ప్రజల ఆస్తులను తీసుకొచ్చారని తెలుసుకున్న తర్వాత ఈ ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, మిగతా ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమేరును అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా సొదమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయను షావేల్ లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. అరే మేము చేయలేని పని ఒక సామాన్యుడు చేసేటట్టు అబ్రాం తన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్లతో వాళ్ళని ఓడించి తరిమి నా ప్రజలను, తన బంధువుడైనటువంటి లోతును, ఆయన పిల్లలను, వాళ్ళ ఆస్తిని అందరినీ పట్టుకొని వచ్చాడటని చెప్పి ఈ విషయం తెలుసుకుని ప్రియులారా ఆ మట్టి గుంటలలో పడిపోయి తిరిగి లేచి ఎవరిని కలుసుకోవటానికి వచ్చారంటే అబ్రహామును కలుసుకోవటానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలిగింది. వచ్చి ప్రియులారా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా ప్రియులారా, 21వ వచనంలో సొదమ రాజు అంటున్నాడు, మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా మేము వాళ్ళతో పోరాడలేదు, మేము పోరాడలేక పరారైపోయాం, మేము పిరికి పందలం. కాబట్టి నువ్వు ఇంత గొప్ప కార్యం చేసావు కాబట్టి మనుషులను నువ్వేం చేసుకుంటావయ్యా, మా ప్రజలు మాకు ఇచ్చేయండి, మేము మా దేశం వెళ్ళిపోతాం, నువ్వు కొల్లగొట్టిన సొమ్ము ఉంది కదా అదంతా అబ్రహాం గారు మీరు తీసేసుకోండి. ఎంత ఆస్తో తెలుసా, అది విస్తారమైనటువంటి ఆస్తి, అది ఒక్కరిద్దరిది కాదు. సొదమ గుమర్రా పట్టణాలు ప్రియులారా చాలా పెద్ద పట్టణాలు, చాలా ఆస్తి కలిగిన పట్టణాలు. వాటంతటిని అబ్రహాం పట్టుకొచ్చాడు. ఆ రాజులు వచ్చి ప్రియులారా అంటున్నారు, మనుషుల్ని మాకు ఇచ్చేసి నువ్వు ఏదైతే ఆస్తి పట్టుకొచ్చావో న్యాయంగా, ధర్మంగా నువ్వు యుద్ధం చేసావు కాబట్టి యుద్ధంలో దొరికినటువంటి ఆ దోపుడు సొమ్ము ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళే తీసుకోవాలని నేను ఎవరితో చెప్పించుకో, మేమే రాజులం, మేమే అందరికి న్యాయం తీరుస్తాం. కాబట్టి అబ్రహామా ఆ ఆస్తి అంతా తీసుకొని ఆ మనుషులు నాకు ఇచ్చేవన్నా.